లెక్కింపుకు సంబంధించి మరి ప్రస్తుతం చూసుకుంటే మాత్రం ఆధిక్యంలో అయితే కాంగ్రెస్ పార్టీ అయితే ఉంది. మరి ఇప్పటి వరకు 5 రౌండ్లు పూర్తి చేసుకుంది. మరి 6 రౌండ్ అయితే కొనసాగుతుంది. మరి దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ మరి కంటిన్యూ చేస్తారు. ఓవర్ టు యు రాజేష్. రైట్, థ్యాంక్ యూ రచన. చూస్తున్నాం కదా, మొత్తానికి జూబ్లీస్ ఉప ఎన్నికలకు సంబంధించి 5 రౌండ్లు పూర్తయిపోయినాయి. ఇంతో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. దాదాపు 12,000 ఓట్ల మెజార్టీతో ఆయన ఆధిక్యంలో ఉన్నారు. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే సంబరాలు చేసుకుంటున్నారు. మనం ప్రస్తుతం విజువల్స్ చూస్తున్నాము. గాంధీ భవన్ దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లెక్సీ పెట్టి అక్కడ రప్ప రప్ప అనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అక్కడ. సో మొత్తానికి మనం చూస్తున్నాం ఏదైతే రప్ప రప్ప అనేది అయితే ఉందో ఆ యొక్క పోస్టర్లను గాంధీ భవన్ దగ్గర ప్రదర్శించి అక్కడ సంబరాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇటు కౌంటింగ్ కేంద్రం నుంచి కూడా బీఆర్ఎస్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు బయటికి వెళ్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలుపు దాదాపు ఖాయమైనట్లు తెలుస్తున్న నేపథ్యంలో వీళ్ళందరూ కూడా బయటికి వెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో సంబరాలు విజువల్ చూస్తున్నాం. అదేవిధంగా జూబ్లీస్ పార్టీ కార్యాలయం దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో నవీన్ యాదవ్ జూబ్లీస్ పెద్దమ్మ గుడికి వెళ్ళి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. సో మొత్తానికి అక్కడ గాంధీ భవన్ దగ్గర చూస్తున్నాం. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ బైపోల్కి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైతే మృతి చెందారో గోపీనాథ్ చనిపోయిన తర్వాత ఆ స్థానాన్ని ఈసారి కాంగ్రెస్ మరి కైవసం చేసుకున్నది. కాంగ్రెస్ పార్టీకి ఇది మరొక బూస్టప్ అని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నికలు ఈ పార్టీలు 3 పార్టీలు ప్రధాన పార్టీలు అయితే ముందుకు వెళ్ళినప్పటికీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్లే 40,000 మెజార్టీ వస్తుందని చెప్పేసి అభ్యర్థి చెప్తున్నప్పటికీ మరి చూడాలి ఎంత వస్తున్నది. సో దీనికి సంబంధించే మనము డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ఎస్, డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ సీనియర్ నాయకులు ఎన్వి సుభాష్ గారు మనకు లైవ్లో ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. మరి కాసేపట్లో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత గారు కూడా రాబోతున్నారు. ముందుగా ఒకసారి సుభాష్ గారి దగ్గరికి వెళ్దాం. సుభాష్ గారు, ఏంటి మీరు కూడా జూబ్లీస్ ఎన్నికలకు సంబంధించి బాగా ప్రచారం చేశారు. పార్టీ అగ్రనేతలంతా కూడా ప్రచారం చేసినప్పటికీ ఈరోజు అనుకున్న స్థాయిలో ఓటర్స్ మీ వైపు చూడలేదంటే దానికి ఏంటి కారణం ఉండొచ్చు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో ఖచ్చితంగా మేమే గెలుస్తామని చెప్పేసి 40,000 మెజార్టీతో గెలుస్తామని చెప్పినప్పటికీ ఇప్పటికీ 5వ రౌండ్ వరకు 12,000 దాటింది. ఏ రకంగా చూస్తారు సుభాష్ గారు? సుభాష్ గారు మ్యూట్లో ఉన్నారు, చూడండి ఒకసారి. హలో, నమస్కారం అండి. నమస్తే, మాట్లాడండి. రాజేష్ ప్యానల్ ఉన్న పెద్దలకు, 6 ప్రేక్షకులకు, మాకు అంటే జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఎన్నికలు మనం అంటే అసలు కోరుకోలేదు ఇది, కానీ అనివార్య కారణాల వల్ల రావడం కూడా జరిగింది. మాకు ఫస్ట్ నుంచి అంటే 2009 నుంచి జూబ్లీ హిల్స్ అనేది కొంచెం మాకు అంత వీకెస్ట్ పాయింట్ అన్నట్టు, ఆ వీకెస్ట్ అసెంబ్లీ అని. ఏదేమైనా కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చే వరకు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఏంటంటే పదే గెలిపించడం కూడా జరుగుతుంది. ఈసారి మరి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అన్ని అంటే ఏదైతే సంస్థలు ఉన్నాయో, రాజకీయ సంస్థలు ఏంటంటే మన ప్రభుత్వ సంస్థలు ఉన్నాయో అన్ని కూడా చాలా గట్టిగా వాళ్ళు ఏంటంటే యూజ్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఈ సీటు కనుక గెలుపుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి డోకా లేదు కానీ రేవంత్ రెడ్డి గారికి డోకా ఉందని చెప్పి ఒక ప్రచారం కాంగ్రెస్ పార్టీలో జరిగిందను. ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకు చెప్తున్నానంటే రేవంత్ రెడ్డి గారు 22లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత అనేకమైన కార్యక్రమాలు చేపడతారని చెప్పి ఈ 22 నెలల్లో చాలా కంప్లీట్ గా ప్రతి ఒక్క ఏదైతే వాళ్ళు ఇచ్చిన హామీలు ఏదైతున్నాయో నెరవేర్చకపోవడం అనేది ఒక వారికి ఏంటంటే మచ్చ. అలాగే బీసీ నినాదం మరి బీహార్ లో సుభాష్ గారు ఒక పాయింట్, మీరు ఇక్కడ ముఖ్యమంత్రి గారిని పేరెత్తారు కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ గెలవకపోతే డోకా ఉంటుంది రేవంత్ రెడ్డి గారికి. ఈ ఒక్క సీటుతో వచ్చేది ఏముంటది? ఈ ఒక్క సీటు వల్ల ఆయనకు వచ్చే ప్రాబ్లం ఏముంటది? ఇప్పుడు ఆల్రెడీ స్ట్రాంగ్ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. నేను అదే చెప్తున్నాను. మీరు చాలా కాలం నుంచి జర్నలిస్ట్ లో ఉన్నారు, మీరు చాలా సీనియర్ నాయకులు, చాలా అంటే పేరున్న సీనియర్ మన ఏంటంటే జర్నలిస్ట్. మీరే ఒక్కసారి ఆలోచించండి, ఎక్కడైనా ఉప ఎన్నికల్లో ఒక ముఖ్యమంత్రి ప్రచారం చేసినారా అనేది మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం. ఏ ప్రభుత్వంలో ఉన్నారు, కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ ఏదో ఒకటో రెండో చేస్తుంటారు. నాకేంటంటే గుర్తున్న వరకు మాత్రం తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే తన ఫెయిలియర్స్ ను కప్పిపుచ్చుకోవడం. ఒక్కొక్క డివిజన్ లో ఇద్దరు మంత్రులు పెట్టినారండి. రాజేష్ గారు, నేను మన ఏంటంటే షేక్పేట్ డివిజన్ లో 6 ఏంటంటే మన ఏంటంటే పోలింగ్ బూత్ 6, 7, 8, 9కి నేను ఇన్ఛార్జ్ ఉన్నాను. నేను ఎలక్షన్స్ అప్పుడు పోలింగ్ కనుక అక్కడ ఏంటంటే అక్కడ పోతే మా ఒక పోలింగ్ బూత్ ఏజెంట్లను వీళ్ళు ఏంటంటే కంప్లీట్ గా ఏంటంటే భయపడిస్తున్నారు. తర్వాత
4 గంటల 10 నిమిషాలకు అంటే 5 గంటలకు పోలింగ్ అయిపోతుంది అంటే 4 గంటల 10 నిమిషాలకు ఆటోల్లో, కార్లో, వ్యాన్లో, లాస్ట్ అంబులెన్స్ లో కూడా ఈ ఏంటంటే ఓటర్స్ ని తీసుకొచ్చి డబ్బులు కూడా పంపిస్తున్నారు. 3,000 రూపాయలు ఇస్తున్నారండి. మా ముందు మేము 5 మంది ఉన్నాం, వాళ్ళు 80 మంది ఉన్నారు. సో అక్కడ ఇష్యూ ఏంటంటే ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఫెయిలియర్స్ అన్ని కప్పిపుచ్చుకోవడానికి రేవంత్ రెడ్డి ఆడిన నాటకం. దీన్ని ప్రజలు కూడా అందరూ ఏంటంటే మొత్తం ఏంటంటే గమనిస్తున్నారు. ఈ ఒక్క సీట్ వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోదు, కానీ ఏంటంటే ఒక్క సీట్ వల్ల ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిలవదు. కానీ రేవంత్ రెడ్డి గారికి మాత్రం ఇది ఒక ఏంటంటే ప్రతిష్టాత్మకంగా తీసుకొని తన ఫెయిలియర్స్ అన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు సుభాష్ గారు నేనేమంటాను, సుభాష్ గారు ఇప్పుడు ప్రతి పార్టీ తమ అభ్యర్థి గెలవాలనే శక్తిలా కృషి చేస్తారని అది కామన్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నిసార్లు వెళ్లాల్సిన అవసరం లేదు అని అనడానికి లేదు. ఎందుకంటే ఎవరైనా మీరైనా కావచ్చు, మరొక పార్టీ వాళ్ళు గెలవాలి కాబట్టి వాళ్ళు అభ్యర్థిగా వెళ్తుంటారు. ఇప్పుడు మీరు ఎవరు ముఖ్యమంత్రి వెళ్ళలేదన్నారు, కానీ కేసీఆర్ లాస్ట్ టైం వెళ్ళారు, మీకు గుర్తుండొచ్చు. మునుగోడ విషయంలో అనుకుంటా కేసీఆర్ కూడా వెళ్ళారు. సో రేవంత్ రెడ్డి కొంచెం ఎక్కువ రోడ్ షోలు చేశారు. ఎందుకంటే ఆయన ఇప్పుడు అదే చెప్తున్నారు, జూబ్లీస్ లో ఇల్లు ఉంది, పక్కల ఎన్నికలు కాబట్టి తిరిగిండొచ్చు, దాంట్లో తప్పేముంది. ఇప్పుడు మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కప్పిపుచ్చుకున్నారో వాళ్ళ తప్పలేదు, కానీ ప్రజలు ప్రతిదీ గ్రహిస్తుంటారు కదండి. ప్రజలు ఎవరు వైపు ఉండాలి, మన సంక్షేమ పథకాలు రావాలని ఏం చేయాలి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మునుగోడు పోలేదు సార్. మునుగోడు పక్క కాన్స్టిట్యూన్స్ లో ఒక మీటింగ్ పెట్టినాడు సంథింగ్ ఏదో. అవును, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎన్నిసార్లు పోయినాడో, ఎన్నిసార్లు చేసినాడో, ఇది ఒక క్లియర్. మీ వాయిస్ బ్రేక్ అయింది, మాట్లాడండి, వినపడుతుంది, మాట్లాడండి. ఇప్పుడు ఈ ఆయన ఫెయిలియర్స్ ని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు చూడండి, ఇప్పుడు బీహార్ లో ఏంటంటే చాలా క్లియర్ గా రాహుల్ గాంధీకి తప్పుడు సమాచారం ఇచ్చినాడు. ఇక్కడ ఏంటంటే బీసీ నిదానం పట్టుకొస్తాను తెలంగాణ రాష్ట్రంలో, ఇది కంప్లీట్ గా ఏంటంటే రోల్ మోడల్ అవుతుంది దేశంలో అని చెప్తే ఇక్కడ బీసీ నినాదం అనేది పోయిందన్న. ఇదే ఏంటంటే నెరేటివ్ బీహార్ లో పెడితే ఇవాళ బీహార్ లో ఓట్ చోరీ అన్నారు, బీసీ రిజర్వేషన్స్ మొత్తం ఏంటంటే తెలంగాణలో ఏంటంటే మొత్తం ఏంటంటే రోడ్ మోడల్ అన్నారు, తర్వాత ఏంటంటే జనరేషన్ జీ అన్నారు. ఇవన్నీ ఎక్కడ పోయినాయి సార్? ఇవన్నీ ఏంటంటే మనం ఏంటంటే మీ యొక్క టీవీలో చూస్తుంటే, మీ యొక్క ఏంటంటే మన స్క్రోలింగ్ చూస్తుంటే ఎన్డీఏకు ఆల్మోస్ట్ 185 దాటింది. అవును. సో ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ దాంతో ఇవాళ అక్కడ ఓటర్స్ కు ప్రభావితం చేసే ఒక ఏంటంటే ప్రక్రియ మొదలుపెట్టినాడు. అజారుద్దీన్ తీసుకురావాల్సిన అవసరం ఏముంది? ఎంఐఎం క్యాండిడేట్ అయినా ఏంటంటే నవీన్ యాదవ్ వేరే పార్టీని తీసుకురావాల్సిన ఏంటంటే అవసరం ఏమున్నది? ఇవన్నీ ఏంటంటే కంప్లీట్ గా ఆయన ఫెయిల్యూర్స్ కప్పిపుచ్చుకోవడానికి. ఇదేంటంటే గెలుపు కాదు ఇది. దీన్ని ఎలక్షన్స్ అంటారు అసలు ఏంటంటే రాజేష్ గారు 4 గంటల 10 నిమిషాలకి ఏంటంటే డబ్బులు పంచుతున్నారు అంటే ఇదేంటంటే ఎలక్షన్స్ అంటారా? మరి డెమోక్రసీని ఇంత ఏంటంటే కూనీ చేస్తారా? కానీ ఒకటి సుభాష్ గారు మీరు అన్నట్లు సరే ఉంటే ఎక్కడ అంత పెద్ద గొడవలు అయినట్లు కావచ్చు, మరొకటి ఎక్కడ కూడా కనిపించలేదు కదా. సరే మీరు అన్నట్లు గవర్నమెంట్ వీళ్ళు ఉన్నారు, డబ్బులు పంచారు, అది పంచారు మీరు అంటున్నారు. సో పంచేటప్పుడు అయితే ప్రతిపక్ష పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మీరు కావచ్చు, మీ ఏజెంట్లు, మీరు కార్యకర్తలు ఉంటారు కదా అక్కడ. ఇప్పుడు మేము ఎంత రిజిస్ట్రేషన్ చేసినా కూడా పోలీసులు మా ఏంటంటే కేసు అసలు ఏంటంటే పట్టించుకోలేదు. తర్వాత ఏంటంటే మమ్మల్ని కూడా ఏంటంటే అరెస్ట్ కూడా చేసినారు. మా ఏంటంటే బండి సంజయ్ గారు అంటే స్టార్ క్యాంపెయినర్ గా వస్తే ఎంత ప్రాబ్లం పెట్టి అంటే ఒకసారి ఇక్కడ అన్నారు, ఒకసారి అక్కడ అన్నారు, ఇదంతా పెడుతున్నారు. ఇవన్నీ సరే, వాళ్ళు ఏంటంటే ఓటర్స్ మనం ఏంటంటే తప్పు పట్టడం, వాళ్ళ ఏంటంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ ఏంటంటే ఓట్లు వస్తున్నాయి. దాని ఏంటంటే మొత్తం డెమోక్రసీని ఏంటంటే గౌరవించే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా దీని గురించి ఏంటంటే ఎక్కువ కాదు. కానీ నేను ఏమంటున్నాను, మీరు ఒక్కసారి ఏంటంటే కంపారిటివ్ స్టేట్మెంట్ కూడా మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కు సంబంధించిన ఎమ్మెల్సీ సీట్ ఏదైతే ఉందో, జీవన్ రెడ్డి గారి సీటు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీలో కరీంనగర్ లో మా అభ్యర్థి గెలిచినాడు. టీచర్స్ దాంట్లో కూడా మాట్లాడారు. అంటే ఇది ఒక రెఫరెండం తిరిగి మనం ఏంటంటే తీసుకోవాల్సిన ఒక అవసరాన్ని ఏంటంటే గుర్తించి ఇవాళ కనుక నేను జూబ్లీస్ లో కనుక ఓడిపోతే నా కుర్చీకు ప్రాబ్లం అవుతుంది, మరి ఏంటంటే ప్రభుత్వానికి కాదు, నా ఏంటంటే కుర్చీకి ఓడుతుంది. ఇదే ఏంటంటే మొత్తం ఏంటంటే ఖమ్మం బ్యాచ్, తర్వాత ఏంటంటే నల్గొండ బ్యాచ్ నా మీద అంటే కత్తులు తిరుగుతారని చెప్పి డబ్బుల దగ్గర నుంచి తర్వాత ఏంటంటే పోలీస్ కానీ ఇది కానీ అది కానీ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టి మంత్రులకు. కాదండి సుభాష్ గారు, ఒక విషయం మీరు ఆ విషయం చెప్పినప్పటికీ ఇప్పుడున్న అభ్యర్థి ఎవరైతే నవీన్ యాదవ్ ఉన్నావో, నవీన్ యాదవ్ అనే వ్యక్తి లోకల్ క్యాండిడేట్ ఒకటి, బీసీ క్యాండిడేట్ ఒకటి, ఒకవైపు బీసీ నినాదం, ఒకవైపు బీసీ, ఇవన్నీ చూస్తాం. ఇవన్నీ ఆయనకు ప్లస్ అయి ఉండొచ్చు. దాంతోపాటు అతను 3 సార్లు పోటీ చేశాడు. అతను ఎంఐఎంతో కలిసి పోటీ చేశాడు, ఎంఐ నుంచి పోటీ చేశాడు, మైనార్టీ ఓట్లు గతంలో పడ్డాయి. వీళ్ళందరూ ప్లస్ అయి ఉండొచ్చు కదా. ఇవన్నీ ఈ రోజు నవీన్ యాదవ్ ప్లస్ అయి ఉండొచ్చు కదా. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఎలక్షన్ లో ఓట్ అనేది ఇంపార్టెంట్, రిజల్ట్ అనేది ఇంపార్టెంట్. మేము ఎంత చెప్పినా వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఓటర్స్ ఇవాళ ఏంటంటే మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఓటేషన్, దాన్ని మేము ఏంటంటే తప్పు పట్టలేదు. కానీ ప్రభుత్వాన్ని ఏంటంటే పార్టీను, కాంగ్రెస్ పార్టీ ఏంటంటే పార్టీను
ఈ యొక్క ఎలక్షన్స్ లో ఎంత దుర్వినియోగం చేస్తున్నారు అనేది మీ ద్వారా ఏంటంటే ప్రజలకు చెప్తున్నా. ఇది ఏంటంటే దిస్ ఇస్ నాట్ ఏ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్. దిస్ ఇస్ ఏంటంటే అసలు సంబంధమే లేదు. ఇవాళ మీరు రాష్ట్రాన్ని మొత్తం వదిలిపెట్టేసి ఒక దిక్కు ఏంటంటే వర్షాలు పడుతున్నాయి, ఒక దిక్కు ఏంటంటే పత్తి ఏంటంటే పండిస్తున్నారు, రోడ్ల మీద ఉన్నారు, ఒక దిక్కు ఏంటంటే వడ్లు ఏంటంటే రోడ్ల మీద ఉన్నారు, మిల్లర్స్ దగ్గర పోతే ఏంటంటే వాళ్ళకి ఏంటంటే బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారు. ఇవన్నీ మొత్తం వదిలిపెట్టేసి గత ఏంటంటే 40 రోజుల నుంచి ప్రభుత్వ యంత్రాంగం దగ్గర నుంచి మొదలుకొని మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల దగ్గర పట్టుకొని వాళ్ళ దీని మీదనే కాన్సన్ట్రేషన్. అంత అవసరమా అంటుందండి. గెలుపు ఓటమి అనేది సహజం, దానికి ఏంటంటే మనం ఏంటంటే తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఇదే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గత ఏంటంటే 10 సంవత్సరాల్లో చాలా దాంట్లో ఏంటంటే బైపోల్లో డిపాజిట్ కూడా రాలేదు, అయినా కూడా ఏంటంటే ప్రభుత్వానికి వచ్చింది. దాని ఏమి ఏంటంటే తప్పు పట్టలేదు. కానీ ఒక ఎలక్షన్ ను ఇంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు, ప్రజలకు ఏంటంటే వదిలిపెట్టాల్సిన అవసరం ఉండే. భారతీయ జనతా పార్టీ ధీరోచితంగా ఏంటంటే పోరాటం చేసేది మీ ద్వారా, ప్రజల ద్వారా ఏంటంటే చెప్తున్నా. మేము కాంగ్రెస్ పార్టీ ఎంత ఏంటంటే దుర్మార్గమైన పాలన అందిస్తుందో, ఏదైతే అమలు కాని హామీలు అక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏంటంటే వాళ్ళు ఇచ్చి ఆ హామీలను ఏంటంటే తప్పుదారి పట్టించి ఇవాళ కంప్లీట్ గా ఏంటంటే ఓట్లు దండుకుంటున్నారు. రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇదే జూబ్లీ హిల్స్ ను ఎంత డెవలప్ చేస్తారో అనే దాని మీద ప్రశ్న. సుభాష్ గారు, ఒక విషయం, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు గెలవలేకపోయిందంటే ఏం చెప్తారు? ఇక్కడ ఏంటి ప్రాబ్లం ఉండొచ్చు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు గెలవలేదంటే చాలా ఏంటంటే కారణాలు ఉన్నాయి అలా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఏంటంటే అభ్యర్థి ప్రకటించిన తర్వాత వాళ్ళ ఏంటంటే కుటుంబాల్లో కొంచెం ఏంటంటే కలహం ఏర్పడి వాళ్ళు మీడియాకు రావడం కూడా అది ఒక ఏంటంటే నెగిటివ్ ఏంటంటే ప్రచారం కావచ్చు, అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే ఏదైతే క్యాండిడేట్ ఉన్నారో సునీత గారు, వాళ్ళు ఏంటంటే వాయిస్ అంటే తన వాయిస్ అంటే ఏం చేస్తారు, ఏం చేద్దాం అనే దాని మీద కూడా ఎక్కువ ఏంటంటే ప్రచారం చేయకపోవచ్చు. అలాగే కేసీఆర్ గారు కూడా నిజంగా కనుక కేసీఆర్ గారు కనుక చిత్తశుద్ధి కనుకుంటే ఈ ఎన్నికల మీద దృష్టి పెడితే కనీసం ప్రచారం రాకపోయినా కూడా ఓట్లను అడగాల్సి ఉండే. మీరు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయాల్సిన అంటే అవసరాన్ని ఏంటంటే గుర్తించి ఓట్లను వేయాల్సిన అది కూడా చేయలేదు. అంటే దీన్ని బట్టి ఏమైతుందంటే కాంగ్రెస్ పార్టీ గెలిచినా బీఆర్ఎస్ పార్టీ గెలిచినా ఒకటే. మీరు ఆ పార్టీలో ఉన్నా మేము ఈ పార్టీలో ఉన్నాం, మన ఇద్దరం ఏంటంటే మళ్ళా ఇంకొక 5 సంవత్సరాలు మనం ఏంటంటే ఈ ఏంటంటే మొత్తం రాష్ట్రాన్ని ఏంటంటే దుండుకోవాలి, దంచుకోవాలి అనేది దాని మీద. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో గెలిచినారు, బీఆర్ఎస్ పార్టీలో గెలిచినారు ఏంటంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ మీరు మీ దగ్గర గెలిచినా మా దగ్గర ఒకటే అని చెప్పి అది ఏమన్నా లోకాయపోయినట్టు ఒప్పందం కూడా ఉండొచ్చు. దాని మీద ఏంటంటే భారతీయ జనతా పార్టీని ఏంటంటే కంప్లీట్ గా కర్టైల్ చేయొచ్చు, భారతీయ జనతా పార్టీకి నిజంగా ఏంటంటే ఓట్లు రావద్దని చెప్పి ఇద్దరు కూడా కలిసి. కానీ ఒకటి సుభాష్ గారు, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఈ రోజు సరే బీజేపీ జూబ్లీస్ లో ఓటమి చెందింది, ఈ ఎఫెక్ట్ రేపు స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతుంది, రేపు ఈ ఎఫెక్ట్ అక్కడ ఏమైనా పడే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఎలక్షన్ చూడాలి. మన ఇది మొత్తం జరగబోయేది ఇది ఒక్కటేంటంటే రెఫరెండం కాదు. అంటే ఒక సీట్ గెలవంగానే ఏంటంటే విరైపోయి ఇంకా మాకు ప్రజలందరూ ఏంటంటే మొత్తం మా దిక్కు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి దాని మీద కాకుండా వాళ్ళ రాష్ట్రంలో ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ప్రతి దాంట్లో మీరు ఏ ఒక్క డిపార్ట్మెంట్ చూడండి, మీరు ఏ ఒక్క శాఖ చూడండి, దాంట్లో కంప్లీట్ గా ఒక దిక్కు ఏంటంటే వ్యవసాయ రంగం, ఒక దిక్కు ఎడ్యుకేషన్ రంగం, ఒక దిక్కు హెల్త్ రంగం, ఒక దిక్కు అడ్మినిస్ట్రేషన్ రంగం కంప్లీట్ గా కుదిరైపోయిన సందర్భాలు చూస్తున్నాం మనం. సో ఈ ఎఫెక్ట్ అంటే ఈ యొక్క ఏంటంటే ఇక్కడ భారీ మెజారిటీతో గెలిచినంత మాత్రాన తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికలు కానీ లేకుంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ మేము గెలుస్తామని చెప్పి మాత్రం ఇది ఒక మెసేజ్ మాత్రం 100% పోదు. ఎందుకంటే వాళ్ళ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ప్రజలు ఏంటంటే ఎప్పుడెప్పుడు అని చూస్తున్నారు. ఇది ఒక ఆపర్చునిటీ జూబ్లీ హిల్స్ అని చెప్పి. తర్వాత ఇది ఏంటంటే బైపోల్ కాబట్టి మొత్తం రాష్ట్రంలో ఉన్న అందరు మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీలు కానీ ఇక్కడ ఏంటంటే కాన్సన్ట్రేట్ చేస్తారు. కానీ రేపు పొద్దున్న ఏదైతే ఏంటంటే లోకల్ బాడీ ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళ క్షేత్ర స్థాయిలో వాళ్ళు ఏంటంటే గెలిపాల్సిన అవసరం ఉన్నది. కానీ వారికి అనేకమైన ఇబ్బందులు వస్తున్నాయి కనుక తప్పకుండా ఏంటంటే భారతీయ జనతా పార్టీకి మంచి ఫలితం వస్తుందని చెప్పి మేమైతే ఆశిస్తున్నాం. కానీ బీజేపీ జూబ్లీస్ లో ఈ 3rd ప్లేస్ రావడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అంటారు? అదే చెప్తున్నానండి. మేము ఎప్పుడైతే 2023లో ఎన్నికలు అయిపోయిన తర్వాత 2024లో పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నుంచే మేము క్షేత్రస్థాయిలో 100% వర్క్ చేసినాం. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మేము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. మేము అధికారంలో ఉన్నా లేకున్నా కూడా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. మన ఏంటంటే కిషన్ రెడ్డి గారు మా ఏంటంటే పార్లమెంట్ సభ్యుడు, అలాగే మంత్రి, ఆయన ఏంటంటే వారు కూడా ఎన్నోసార్లు ఇక్కడ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు, అలాగే సికింద్రాబాద్ పార్లమెంట్ కు ఏం చేసినాడు అనే దాని మీద తన వాదన కంప్లీట్ వినిపించినాడు. ఎలక్షన్స్ ఉంటాయి పోతాయి, ప్రజాస్వామ్యం అనేది కంపల్సరీ ఉండాలి, ప్రజలు ఉండాలి, ప్రజలకు డెవలప్మెంట్ అనే దాని మీద ఉండాలి. ఎన్నికలప్పుడే మనం ఏంటంటే కొట్లాడతాం, ఎన్నికల తర్వాత మనం 100% ఒక వికాస్ అంటే డెవలప్మెంట్ మీద మనం ఏంటంటే ఫోకస్ చేస్తామని చెప్పి అన్ని చేసినాం.
కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇంత ఎత్తున భారీ ఎత్తున ఏంటంటే జస్ట్ ఇంతకుముందు చెప్పినట్టు డబ్బులు కానీ యంత్రాంగం కానీ మిషనరీ కానీ ఏది పడుతుంది ఇది గెలవాలని చెప్పి వాళ్ళు ఏంటంటే మొత్తం చేసిన దానికి మాకు కొంచెం ఏంటంటే ఓట్లు కూడా ఏంటంటే తక్కువ రావచ్చు. అలాగే ఇది ఏంటంటే బైపోల్ కదా అంటే మహా అంటే ఇంకొక 2.5 years ఉంటారు. సో ఎందుకు లే అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినారు. సో ఇవన్నీ కలిపితే మాకు కొంచెం తక్కువ ఏంటంటే సుభాష్ గారు మీరు అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ సపోర్ట్ చేసిందని మీరు అంటున్నారు, కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ సపోర్ట్ చేసింది, కేవలం బీజేపీ అభ్యర్థిని నామమాత్రంగా పెట్టారు అని చెప్పేసి ఒకవైపు ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్ నేతలంతా ప్రచారం చేసుకుంటూ వెళ్ళారు. అంటే ఇక్కడ ఎక్కడ తిరిగి ఇటు బీజేపీ ఏమో బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ అంటుంది, కాంగ్రెస్ చెప్తుంది బీఆర్ఎస్ చెప్తుంది బీజేపీ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది. ఏంటి ఇక్కడ మధ్యలో మీకు ఇబ్బంది అవుతుంది అనుకోవచ్చా? సార్ నేను ఎప్పుడు ఏంటంటే వాస్తవాలు మాట్లాడుతున్నాను. ఏంటంటే మీ ఛానల్ ద్వారా ప్రజలకు ఏంటంటే మేము చాలా క్లియర్ గా ఒక ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇస్తాం. 2014 నుంచి 2023 ఏంటంటే 25 వరకు ఎంతమంది కాంగ్రెస్ లో గెలిచిన వాళ్ళు బీఆర్ఎస్ పోయినారు, బీఆర్ఎస్ లో గెలిచిన కాంగ్రెస్ గెలిచినారు, వాళ్ళిద్దరు ఒకటే ఉన్నారు. అంటే మేమిద్దరం ఒకటం. ఎట్లా ఏంటంటే వీళ్ళు ఏంటంటే ప్రచారం చేస్తారు సార్, ఒక ఫాల్స్ నెరేటివ్ తీసుకొచ్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాస్తవాలు ఉన్నాయి కదా. ఇవాళ ఏంటంటే 10 మంది బీఆర్ఎస్ నుంచి ఏంటంటే మొత్తం కాంగ్రెస్ పోతుంటే సుప్రీంకోర్టు దాకా పోయింది. అంటే ప్రజాస్వామ్యాన్ని ఎంత కూలీ చేస్తున్నారు. మా దగ్గర ఏంటంటే ఎవరైనా ప్రజాప్రతినిధి వస్తే మేము ఏంటంటే రాజీనామా చేసి రమ్మంటాం, అంతేగాని దాన్ని తీసుకొచ్చి ఏంటంటే ఇది చేయమని చెప్పాం. ఇవాళ కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఒకటే, వారికి ఏంటంటే ఏకైక లక్ష్యం మీరున్నా మేమున్నా వాస్తవాలు చెప్తున్నాం కదా. ఎమ్మెల్యేలే కంప్లీట్ గా ఏంటంటే ఫ్లోర్ ఏంటంటే ట్రాన్స్ఫర్ అయిపోయిందంటే విలీనం అంటారు, ఎవరో ఏంటంటే ఇంకోళ్ళు ఏంటంటే మెర్జర్ అంటారు, ఇంకోళ్ళు ఏంటంటే ఇంకోటి ఏదో మాట్లాడతారు. ఇప్పుడు ఏంటంటే వాస్తవాలు మాట్లాడుతున్నాం కదా. వాళ్ళిద్దరు ఒకటే మేమిద్దరం ఒకటి ఉంటే ఇవాళ మాకు వచ్చిన ఓట్లు తర్వాత ఏంటంటే కాంగ్రెస్ మన ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వచ్చిన దాని మీద మాకు నిజంగా ఏంటంటే ఇంకా కొంచెం ఏంటంటే ప్రచారం అంటే ఒకటి సుభాష్ గారు ఇక్కడ మీ అభ్యర్థి ఏమన్నా కాస్త మైనస్ అయ్యి ఉండొచ్చు అనుకోవచ్చా సుభాష్ గారు? ఒకవైపు ఏమో మనం బీఆర్ఎస్ పార్టీ చూస్తేనేమో మాగంటి గోపీనాథ్ భార్య ఆమె పోటీ చేసింది, మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ అతను 3 సార్లు పోటీ చేశారు. కాబట్టి సో ఇక్కడ మీ అభ్యర్థి విషయంలో ఏమన్నా కాస్త మీరు వేరే స్టెప్ వేసిందా, కరెక్ట్ అభ్యర్థిని పెట్టారనుకోవచ్చా? ఒకటండి మాది నేషనల్ పార్టీ. తర్వాత మా దగ్గర ఉన్న అన్ని సర్వేల ప్రకారం మేము ఏంటంటే సమిష్టిగా నిర్ణయం తీసుకొని ఫలానా అభ్యర్థి ఏంటంటే బాగుంటాడని చెప్పి ఆ అభ్యర్థిని ఏంటంటే కంప్లీట్ గా వారు ఏంటంటే అంటే అక్కడ వచ్చిన అప్లికేషన్స్ కానీ క్షేత్రస్థాయిలో ఉన్న కానీ వారు ఏంటంటే సర్వేల ప్రకారం మేము ఆధారంగా ఒక అభ్యర్థిని ప్రకటిస్తాం. అంతేగాని ఏదంటే ఇప్పుడు పారాషూట్ అభ్యర్థి తిరిగా ఏంటంటే ఇప్పుడు నవీన్ యాదవ్ తీసుకొచ్చి ఆయన ఒకసారి ఏంటంటే ఎంఐఎం అంటాడు, ఒకసారి బీఆర్ఎస్ అంటాడు, ఒకసారి ఏంటంటే కాంగ్రెస్ అంటాడు. అసలు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా వాళ్ళు తీసుకొచ్చి ఏంటంటే పెట్టి అక్కడ మరి అనేకమైన ఏంటంటే కార్యక్రమాలు చేపట్టి ఇవాళ గెలిపించే లక్ష్యంగా ఇదేదో ప్రభుత్వం పడిపోతుందని చెప్పి ఒక ఏంటంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తోటి ఒక ఇన్కాంపిటెన్స్ ప్రభుత్వం, ఒక ఏంటంటే ఇన్కాంపిటెన్స్ అంటే ముఖ్యమంత్రి ఇవాళ చేస్తున్న దానికి ఒక ఏంటంటే గెలిచినంత మాత్రాన ఏంటంటే ఇల్లు అలకగానే ఏంటంటే పండుగ కాదు. తప్పకుండా ఏంటంటే మేము పోరాడతాం. తప్పకుండా మేము ఏంటంటే రాబోయే ఎన్నికల్లో ఏదైతే ఏంటంటే లోకల్ బాడీ కంప్లీట్ 100% ఎక్స్పోజ్ చేస్తాం. కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఈ ఎన్నికల్లో ఏంటంటే గెలుపుకోవటం అనేది ఏంటంటే మొత్తం సహజం. కానీ ఏ విధంగా ఈ యొక్క ఏంటంటే కాంగ్రెస్ పార్టీ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ప్రజా సమస్యలను పక్కన పెట్టి కేవలం ఏంటంటే గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. దీన్ని మేమేంటంటే ఖండిస్తున్నాం. తప్పకుండా మేమేంటంటే ఎక్స్పోజ్ చేస్తాం. కానీ ఒకటి సుభాష్ గారు, ఇప్పుడు మీరు గతంలో కూడా బై ఎలక్షన్స్ మనం చాలా చూసాము. సో ఎప్పుడు కూడా అంటే ఈ బై ఎలక్షన్స్ కు అధికార పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో ఈ స్థాయిలో ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఈ స్థాయిలో ఎవరు ప్రచారం చేయలేదంట. ఈ జూబ్లీస్ మాత్రమే కాంగ్రెస్ ఈ స్థాయిలో ప్రచారం చేసింది అనుకోవచ్చు కదా. ఎందుకోసం ఈ స్థాయిలో చేసింది? మనం గతంలో చూసాం బై ఎలక్షన్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఇన్ని రోడ్ షోలు చేసింది లేదు, మంత్రులు యంత్రాంగం అంతా ఈ స్థాయిలో లేదు. అంటే ఓడిపోతాము అన్న ఒక భయంతో అనుకోవచ్చా, లేక మరొకటి ఏదనుకోవచ్చా? అదే చెప్తున్నాను. వీళ్ళ ఫెయిలియర్స్ ను కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ ఈ ఎలక్షన్ ద్వారా చూడండి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా ఏంటంటే రేవంత్ గారు ఆయన ఏంటంటే మొత్తం నాయకత్వంలో ఇవాళ ప్రజలు ఏ విధంగా పట్టం కట్టినారు, ఇంత భారీ మేరతో గెలిపిస్తున్నారని ఒక ఫాల్స్ నెరేటివ్ తీసుకొచ్చేందుకు ఇదేంటో ప్రయత్నం చేస్తారు. తప్పితే దీని ఏంటంటే ప్రజల మీద ఏంటంటే ప్రజల సమస్యలు ఏంటంటే పట్టించుకోవడానికి ఆయనే చెప్పినాడు కదండి, నేషనల్ టీవీలో చెప్పినాడు, ఢిల్లీపై చెప్పినాడు. నేను ఢిల్లీకి వస్తే ఏదో చెప్పులు దొంగతనం చేసినట్టు ఏంటంటే ఫీల్ అవుతున్నారు. నన్ను మొత్తం ముక్కలు చేసినా కూడా బుడ్డ పైసా కూడా లేదు, అసలు డబ్బులు వచ్చే ప్రక్రియ కూడా లేదు, అసలు డబ్బులు కూడా రావు.
ఎట్లా డెవలప్ చేయాలి. నేను ఇక్కడ ఏంటంటే మొత్తం లంక బిందెలు ఉన్నాయి అనుకున్నాను, కానీ అసలు బిందెలే లేవు. ఇటువంటి అన్ని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఏ విధంగా ఢిల్లీలో అవమానం చేస్తున్నారో మనందరం కూడా చూస్తున్నాం. సార్ నేను ఇంకొక ఏంటంటే క్షమించాలి, పర్లేదు. అయిపోయింది, ఫోన్ వస్తుంది.